హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఏపీలో కొత్త రేషన్ కార్డ్స్, వాటిని రైస్ కార్డ్స్ అంటాము. ఆ రైస్ కార్డ్స్ రాని వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలి ఆన్లైన్లో, మీకు వచ్చినాయా లేదా, మీరు ఎలిజిబిలిటీ కాదా అనే విషయాలు ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము ఫ్రెండ్స్. కొత్త రైస్ కార్డు మోడల్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, మీకు చూసి ఉంటారు ఆల్రెడీ. సో ఈ యొక్క అర్హుల జాబితా ఇది ఎక్కడ ఉంటుంది ఆన్లైన్లో, మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సో నా ఛానల్లో వీడియోస్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుగా గూగుల్ ఓపెన్ చేసి ఈపీడిఎస్ ఇలా టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేసి మీరు ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. వీటిలో ఫస్ట్ ఉండి ఈపీడిఎస్ ఏపీ ఉంది ఫ్రెండ్స్. దీన్ని మీరు క్లిక్ చేయండి. సో దీన్ని మీరు క్లిక్ చేస్తే మీకు సైట్ ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, పౌర సరఫరాల శాఖ. సో ఇందులో చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఇక్కడ మీకు పబ్లిక్ రిపోర్ట్స్, ఇక్కడ మౌస్ తీసుకొస్తే ఇక్కడ రైస్ కార్డ్ స్టేటస్ వస్తుంది. ఇది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రైస్ కార్డ్ స్టేటస్ మీరు క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు మీ రేషన్ కార్డ్ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ మీరు ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్గా నేను ఒక నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక నెంబర్ ఎంటర్ చేశాను. ఈ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాను. మనకి ఇలా ఓపెన్ అవుతుంట. ఈ రేషన్ కార్డులో ఒకే ఒక పర్సన్ ఉన్నాడు. సో ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇలా ఈ విధంగా మీరు వైట్ రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ కాదు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఆన్లైన్లో ఇలా వచ్చినట్లయితే మీరు ఎలిజిబిలిటీ, సో అప్పుడు మీకు కార్డు రాకపోతే మీరు వాలంటీర్ని అడిగి కార్డు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఈ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. అది మీరు చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.